నమస్తే, వెల్కమ్ టు ట్రూత్ అవర్. ఆ మధ్యకాలంలో భారత్ తమ మిత్రదేశం అంటూ ఉదరగొట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్య భారత్ పైన పగబట్టారు. వరుసగా సుంకాల భారం పెంచుతూ పోతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి గెలిచినప్పుడు కోట్లాది మంది భారతీయుల మద్దతుతో పాటు హృదయాలను గెలుచుకున్న ట్రంప్ ఇప్పుడు అంతే స్థాయిలో వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారనే చెప్పాలి. ఇప్పటికే భారత్పై 50% సుంకాల భారం వేశారు. ఈ భారం ఇంకా ఉంటుందంటూ కూడా హింటిస్తున్నారు. భారత్ పట్ల ట్రంప్ వైఖరిని సొంత సహచరులే తప్పుపడుతున్నా లెక్క చేయడం లేదు ఈ టెంపర్ ప్రెసిడెంట్. రష్యాను బూచిగా చూపించి భారత్పై విషం చెబుతున్నారు. ఏ కోణంలో చూసినా ట్రంప్ ద్వంద్వ వైఖరి ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. భారత్ను మిత్రదేశం అంటూనే భారత్కు శత్రు దేశమైన పాకిస్తాన్కు స్నేహత్వం అందించడం హర్షించదగ్గ పరిణామం కాదు. ఒక భారతే కాదు, ట్రంప్ ద్వంద్వ విధానాలతో ప్రపంచ దేశాలు కూడా గుర్రుగా ఉన్నాయి. Have said that there are other countries that are buying Russian oil. It's okay. Like China, for instance, it's buys okay. more. Yeah. Why are you singling India out for these additional sanctions? It's only been 8 hours, so let's see what happens over the next. Sanctions. You're going to see a lot more. So this is a taste of. You're going to see a lot more. You're going to see so much secondary sanctions. Yes, ma'am. Sorry. Let me go, please. Indian officials have said that there are other countries that are buying Russian oil. It's okay. Like China, for instance, it's buys okay. more. Yeah. Why are you singling India out for these additional sanctions? It's only been 8 hours, so let's see what happens over the next. Sanctions. You're going to see a lot more. So this is a taste of. You're going to see a lot more. అమెరికా ట్రంప్ పేర్లు ప్రస్తావించకపోయినా ఏకపక్ష సుంకాలు వడ్డనపై ఘాటుగానే స్పందిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆ మధ్య స్వదేశీ ఉత్పత్తులకు ఊతమివ్వాలని దేశ ప్రజలకు సూచించారు. తాజాగా రైతులు, మత్స్యకారుల ప్రయోజనాల కోసం ఎంతవరకైనా వెళ్తానన్నారు మోదీ. ఈ విషయంలో ఎవరికీ తలొగ్గేది లేదని స్పష్టం చేశారు కూడా. మోదీ వైఖరి చూస్తుంటే అమెరికాతోనూ ట్రంప్తోనూ తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధపడినట్లుగానే కనిపిస్తోంది. किसानों का हित सर्वोच्च प्राथमिकता है. भारत अपने किसानों के, पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा. और मैं जानता हूं व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी, लेकिन मैं इसके लिए तैयार हूं. मेरे देश के किसानों के लिए, मेरे देश के मछुआरों के लिए, मेरे देश के पशुपालकों के लिए आज भारत तैयार है. ఇక యుక్రెయిన్ తో రష్యా యుద్ధం ముగిస్తే సుంకాల భారం నుంచి వెనక్కి తగ్గుతారనే సంకేతాలు ఇస్తున్నారు ట్రంప్. వాస్తవానికి అమెరికాతో కంటే రష్యాతో భారత్ది దశాబ్దాల బంధం. కష్టకాలంలో పరస్పరం సహకరించుకున్న దేశాలు కూడా. ఆపరేషన్ సింధూర్ తర్వాత రష్యా అందించిన S-400 లో పాక్ దాడిని తిప్పికొట్టింది భారత్. అలాంటి దేశాన్ని కాదని అమెరికాకు భారత్ చేరువవుతుందని అనుకోవడం భ్రమే అవుతోంది. మరి బాయ్కాట్ అమెరికా పిలిపిచ్చేందుకు భారతీయులు సిద్ధమేనా అనేది కూడా ఒక ప్రశ్నే. అలాగే ట్రంప్ సుంకాల భారం నుంచి బయటపడేందుకు భారత్ దగ్గర కీలక ప్రత్యామ్నాయాలు ఉన్నాయా అంటే నిపుణులు కొన్ని అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఫస్ట్ చూద్దాం. ట్రంప్ రెండోసారి విధించిన 25% టారిఫ్ అమలు కావడానికి ఇంకా అంటే సెకండ్ టైం 25% పెనాల్టీ అని చెప్పారు కదా, అది అమలు చేయడానికి 21వ తేదీన ఉంది. కాబట్టి ఇంకా దానికి 21 డేస్ అయితే మనకి గ్యాప్ ఉంది. ఈలోగా అమెరికాతో చర్చలు జరపడానికి కొంత వెసులుబాటు కూడా ఉంటుంది. ఈ చర్చల ద్వారా ఏదైనా పరిష్కారం దొరుకుతుందా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. అయితే అమెరికాను సంతృప్తి పరచడానికి రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేస్తుందా అనేది కూడా ప్రశ్నే. ఇక రెండో ఆప్షన్ ఏంటంటే సుంకాలను తగ్గించాలని అమెరికాను భారత్ కోరచ్చు. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు తగ్గించుకోవడం ద్వారా పరిష్కార మార్గాన్ని కూడా అన్వేషించవచ్చు. 85% ముడి చమురును భారత్ దిగుమతి చేసుకుంటుంటే అమెరికా అందులో రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న ముడి చమురే 40%గా ఉంది. అమెరికాను కూల్ చేయడానికి సౌదీ అరేబియా, UAE, ఇరాక్, నైజీరియా నుంచి కూడా చమురు దిగుమతులు పెంచుకోవడానికి ముందుకు రావచ్చు. అయితే ఈ నిర్ణయం భారత్కు ఆర్థికంగా భారం అవుతుందని చెప్పుకోవాలి. ఇక థర్డ్ పాయింట్ చూద్దాం. అంతర్జాతీయంగా వాణిజ్య మండలి WTOలో అమెరికా తీరును భారత్ ఎండగట్టే వీలుంటుంది. WTO నిబంధనలకు విరుద్ధంగా అమెరికా వెళ్తుందని ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంటుంది.
ఈ విషయంలో తన వాదనకు బ్రిక్స్ ఎస్సీఓ దేశాల మద్దతు కూడగట్టుకుని దౌత్యపరంగా ముందుకెళ్లి వెసులుబాటు కూడా ఉంటుంది. అంతేకాదు ఇక రష్యా, చైనా తదితర దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటే అమెరికాకు ఇబ్బంది. టారిఫ్ల భారం నుంచి కొంత తెరిపిన పడచ్చు. ఇక ఫోర్త్ ఆప్షన్ చూడొచ్చు. ఫోర్త్ ఆప్షన్ విషయానికి వస్తే రష్యాతో చర్చలు జరిపి రూపాయి, రూబెల్ లావాదేవీలను బలోపేతం చేసుకుని మరింత బలంగా ముందుకెళ్లొచ్చు. అప్పటికి అమెరికా దిగి రాకపోతే గనుక దక్షిణ అమెరికాలోని వెనిజులా, ఆఫ్రికా దేశాల నుంచి చమురులు కొనుగోలుకు మొగ్గు చూపొచ్చు. అయితే ఇది రవాణా పరంగా అనేక సవాళ్లతో కూడుకున్న అంశం. ఇదే సమయంలో దేశీయంగా సౌర, పవన విద్యుత్ ఉపయోగాన్ని కూడా పెంచడం, దేశీయంగానే చమురు, సహజవాయు నిక్షేపాల వెలికితేతను కూడా పెంచడం ప్రత్యామ్నాయంగా ఎంచుకోవచ్చు. ఇక 5వ ప్రత్యామ్నాయం అంటే మనకున్నటువంటి 5వ ఆప్షన్ చూస్తే చర్చల ద్వారా ఎలాంటి పరిష్కారం లభించకపోతే గనుక అమెరికాకు చెందిన వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలు, ఇతర సాంకేతిక వస్తువులపై అంతే స్థాయిలో భారత్ కూడా సుంకాలు వేయొచ్చు. 2019లో అమెరికా బాదం, యాపిల్, స్టీల్ పై సుంకాలు వేసింది భారత్. అమెరికా సుంకాల నుంచి తప్పించుకునేందుకు దేశీయంగా టెక్స్టైల్, ఫార్మా, ఐటీ రంగాలకు మరింత ఊతమిచ్చి వాటికి రాయితీలతో ప్రోత్సాహం ఇచ్చి కొత్త విధానాన్ని ప్రకటిస్తే కొంత ఉపశమనం లభించవచ్చు. దీనిని 6వ ప్రత్యామ్నాయంగా భారత్ ఎంచుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక 7వది లాస్ట్ది మనం చూస్తే గనక అమెరికా మినహా ఇతర దేశాల్లో భారత్ వస్తువులకు వ్యాపారపరంగా మార్గాలను అన్వేషించాల్సి ఉంటుంది. ఐరోపా, ఈశాన్య ఆసియా, ఆఫ్రికా తదితర దేశాల్లో భారత వస్తువులకు డిమాండ్ పెరిగితే అమెరికా సుంకాల భారం నుంచి బయటపడొచ్చు. అయితే ఈ 7 ఆప్షన్లలో భారత్ వేటిని ఎంచుకుంటుంది, లేక ఇంకేదైనా ప్రత్యామ్నాయం ఆలోచిస్తుందా అనేదైతే మనం వేచి చూడాల్సిందే.